సోనంని కూడా గెలుతున్నంట పాపం. ఏమో చెప్తలేదు కూడా చెప్తలేదు. అక్కడ ముగ్గురు ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా కూర్చొని ఉండే అందులో ఎవరది? అరే మీకు ఇక్కడ కోడిగాడు అంటే ఐడియా ఉందా? ఇంటికి వెళ్ళిపోయినాక ఇప్పుడే తెలుసా నీకు? అతను ఎవరు? సచిన్. అవునా? వాళ్ళ ఇల్లు ఎట్ సైడ్ ఉంటది? అటు సైడ్ ఉంటుంది. మేము ఉన్నట్టు తెలియవద్దు, నువ్వు వెనకాల తిరగద్దు. నువ్వు నార్మల్గా రోజు ఎట్లా పోతావు అట్లనే పో. సరేనా? వెళ్ళిపో. పోతావా అడిగేది? అప్ప నుంచి అమ్మున మాట్లాడుతుంటే ఎంతసేపు బాబు వద్దు కొట్టకు. అన్న తీసుకోవాలన్నాడు ఇట్లాంటి ఎంతమంది ఆడాలని ఇట్లా చేసినావు? ఎంతమంది వెనకాల తిరిగినావు? వీడియో వచ్చిందంటే ఇప్పుడే బబ్బుగాడు ఫోన్ చేసిండు. చెప్పు ఏమంటున్నాడు చేసి? సోనంనంట షూట్ కి వస్తుంటే పోతుంటే ఎవరో ఎంబడివాడు ఏడిపిస్తారు అంట. వాడు మాకు ఫోన్ లేచి రా పోదాం అని అంటే వాడే మళ్ళా పెద్దోడు కాదు, చిన్న పిల్లడు. కానీ ఏడని ఎత్తుకుతాం అన్నాడు. పోదాం అని అంటే ఫస్ట్ సోనంకి అసలు వాడు ఏమంటున్నాయిందో కనుక్కుంది పోయి వాని దగ్గరకు బబ్బుగాడు వస్తున్నాడు, వచ్చినాక అడగచ్చు అసలు. మళ్ళీ మనం సోనం దగ్గర పోయి అడిగి క్లారిటీ తీసుకొని చేద్దాం ఏం చేసినా పోదామని అంటే అది ఎందుకంటే ఫస్ట్ పోయి వద్దు మాట్లాడుకుందాం. వాడు వచ్చినాక మళ్ళీ వీడియో అసలు ఏమైంది అని నిజం చెప్పిండా, ఊకే చెప్పిండా, లేకపోతే అందరు పడుకున్నాం అని చెప్పి వాడు వస్తున్నా అన్నాడు. ఇప్పుడు సరే ఆడు వచ్చినాక చేయొచ్చు. సోనంని కూడా గెలుతున్నంట పాపం. ఏమో చెప్తలేదు కూడా చెప్తలేదు. ఫోన్ చేసి నాకు ఏమంటుంది ఒకటి గెలుపుతున్నట్లా అని అంటుంది. బాగా పడుతుంది. చెప్తలేదు అదే. ఇప్పుడు ఎక్కడ ఉందా? వస్తుందా? కాల్చుకొని చేస్తారు మీరు. జల్దీ నడురా. వాళ్ళంటి పోదామా? సరే వాళ్ళంటి పోతుందా అయితే. అయితే మరి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే పోతున్నాం. రా జల్దీ రా. వాళ్ళ ఇంటికాడికి కూడా అవసరం మాట. వాళ్ళ అక్క వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో తెలిస్తే చెప్పు ఏమైంది చెప్పు. ఇదో ఊరికే నుంచి అటు నడుచుకుంటూ వస్తే ఎక్కడది ఎక్కడ ఇక్కడ ఆటో కాడ పైన ఉంటాడు. డైలీ పోయేటప్పుడు ఆడదాకా ఏమంటాడు? ఏమంటారు? బబ్బుతోనే మాట్లాడతావా, మాతో మాట్లాడావా అనుకుంటా పిలుస్తాడు నన్ను. మరి మాతో చెప్పలేదు. చెప్పిందన్నా ముందే చెప్పింది. నువ్వు లైట్ తీసుకున్నావా ఎందుకు అని చెప్పా. ఇప్పుడు ఉన్నాడా చూడ? గుర్తుపడతావా? అదే గదిలో ఉంటాడా? చెప్పినప్పుడు పట్టించుకోవచ్చు కదా రా. ఇడి దాకా ఎందుకు తెచ్చుకున్నాడు? లైట్ తీసుకుంటా. సరే ఇప్పుడు ఆడేడు తెలుసా? కూర్చుంటాడు చెప్పు. వెళ్ళిపోతాడు మళ్ళా. నువ్వు రోజు ఏమన్నా అంటావా? నువ్వు లేకపోతే నువ్వేమన్నా చూపులు గీపులు చూసినావా? లేదు అంటే అమ్మాయిని చూపులు చూస్తూనే వస్తారు అలా అబ్బాయిలు. అంటే ముంగటోడు ఒక మాట అంటే మన అమ్మాయి మన జాగ్రత్తలు ఉందా లేదా అని చెప్తున్నా నేను. మనోడే తీరలానే ఎక్కడ చెప్పు. మన తప్పుడు ముంగటోళ్ళది కాదు. పెద్దోళ్ళు చేయడం
సోనం బయటికి రావద్దు. వచ్చినాక ఏం పని నీకు బయటికి రానికి? ఎందుకు తిరగదు బయట? ఒకసారి గల్లీలో చూద్దాం. మళ్ళీ కొన్ని చూపించొక్కడు అన్నాం అనుకోండి అవుతాయి. ఏం చేయకూడదు నాడు. మర్చిపోతావు చూస్తే. టెన్షన్ వాషిక ఒకటి కాకుండా ఉందా గల్లుందా? ఒరే ఈ గల్లీలో ఉండడం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? గల్లీ గల్లీ తిరుగుతుంది. గల్లీ అంతా ముందే తెలిసి తిరుగుతున్నట్టు అందుకే గెలుపుతున్నారు. మరి అక్కడ చూడనికి ఎట్లుంటాడు ఏమన్నా చెప్పు. కొన్ని ఎట్లుంటే ఏంటంటే ఎట్లా గుర్తుపడుతుంది మరి? వర్షిత ఒక్కటి లేదు ఒకటి పెడతారు తలపై నీ వల్లనే జాగ్రత్త ఉండాలా. ఎందుకు రావాలి బయటికి చెప్పుకొని పోమా నువ్వు. అన్న ఈ టైం ఉండరన్న సాయంత్రం ఈ టైం ఎందుకుంటారు? ఎవరన్నా పిల్లల్ని అడిగితే చెప్తారు. ఆ పిల్లలన్న రోడ్ల మీద అడుగుదాం నడుగురి. తమాషా గల్లీలన్నీ తిరుగుతున్నాం. వాళ్ళు బండ్లు వస్తున్నాయి. ఇక మధ్యలో నడవడానికి జరగలేదు. ఇంత చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి అంతా. ఆడు అంటే చిల్లరాడు లెక్క కనిపిస్తున్నాడు. అట్లనే ఉంటాడు. ఉంటే మరి ఉంటే ఉంటాడు. ఒకసారి చూసాం. నీకు పేరు పేరు అట్లాంటిది ఏమైనా ఐడియా ఉందా? సోనం నీకు అంత అడుగుతావు అని తిట్టనికి రాదా నీకు? ఆడు గెలుపుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? తిట్టి పడేయాలా? మరి ఎందుకు భయపడతావు? ఓడండి ఇప్పుడు చేయలేదు. ఐదారు మంది ఉన్నప్పుడు ఏం మాట్లాడతా అదే రోజు మీ ఇంటికి పోయి అక్కడికి చెప్పాడున్నా మీ బాబుకి చెప్పాడుండే కదా. ఏం చేసినావు? ఈమె నీ చేయాలని చెప్తుంది. ఏం చెప్తుంది? నాకు చెప్తుంది అని దోలాడదాం అని చెప్పి. ఎవరది? అక్కడ ముగ్గురు ఉన్నాడు. అక్కడ వాళ్ళు కూడా కూర్చొని ఉండే అందులో ఎవరది? అసలు నిజం నిజం చెప్పండి. నిన్న ఏమన్నాడు? ఎందుకో భయపడుతుంది మేము చోలో చెప్తుందని అంటే మన గలీజ్ మాటలు అన్నాడా? చెప్పు మరి ఏమన్నాడు? అడుగుతాం. ఆయన పక్కన కూర్చొని ఉండే कोड़ी था वो महीने था कोड़ी था वो कौन बैठते उधर कोड़ी तीन जने बैठते हैं उसका नाम कोड़ी है किधर रहता हूँ चढ़ाने का था ना आधा घंटा पहले चल गया ग्राउंड మనం వచ్చే ముందే వెళ్ళిపోయినట్టున్నావు. మన గ్రౌండ్ మాలూम हाँ वहाँ रहता कोड़ी बोल तो ग्राउंड को ही ना बोलम पा सब पहचानते हैं उसको कोड़ी बोले तो हाँ पहचानते कैसा रहता हूँ पतला रहता अरे अड़गोచ్చు अरे ग्राउंड है ना अड़गू भैया ग्राउंड किधर है ఇప్పుడు వాడు గ్రౌండ్ దగ్గర ఉంటాడు. ఎప్పుడు అన్న ఆడ పోతుంటారు అన్న. ఇప్పుడు సాయంత్రం అవుతుంది. నడు పోదాం. అడుగు గ్రౌండ్ సాయంత్రం అవుతుంది. ఆడ పోయినాక లేకపోతే ఎడ వెతుకుతాం మనం. సి గ్రౌండ్
మరి ఏం చేస్తాం? గుర్తుపడుతుంది. ఇంతమందిలా ఎవరినైనా ఎత్తుకుతాం చెప్పు. మరి ఎత్తుకాదా మరి? ఆమె గుర్తుపడుతుంది కదా. అట్లా అంటలేదు, ఎత్తుదామని అంటున్నా. దొరకకపోతే ఏం చేస్తావు చెప్పక మాట. మెల్లగా బాబు మెల్లగా. ఏం కాదు దోలాడదాం. ఆమె ఆమె చూడము చూడు ఇక్కడ నీకు తెలుసు చూస్తావు కదా, అయినా అందరు పెద్ద పెద్ద జోలు ఉంటారు ఎక్కువ. ఒకసారి చూస్తే ఏమైతుంది రా సైలెంట్ దా సైలెంట్ గుర్తుపడుతుంట కదా బే, దూరం కింద చూసాము. చూసాం మన ముఖం ఆడుంటే. దూరం కింద చూడు గుర్తుపట్టు అంతే పిలుస్తాం. ఇప్పుడైతే అక్కడ పోయి చూస్తున్నారు అక్కడ ఉన్నారో లేదో అని చెప్పి. చూడొచ్చు ఇక్కడ దొరుకుతాడా లేదా అనేది. దొరకకుంటే నియర్ బై లో వేరే గ్రౌండ్స్ ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేద్దామన్నా. అక్కడ ఉన్నా లేదు తెలిస్తే ఆ తర్వాత తెలుస్తుంది. దొరకకపోతే అంటున్నా కానీ ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు అనుకుంటా. అనిపిస్తుంది 14 years అన్నారు కదా, అట్లా లేరు ఇక్కడ. లేరనుకుంటా వచ్చేస్తున్నారు. లేరంట లేరంటారు ఇక్కడ. లేరంటారా మరి నడు ఏడా ఇప్పుడు ఏడెత్తుకుతావు వేరే పక్కన క్యాంపస్ ఇక ఇక్కడ డల్ ఉంటే కాని పని వెతుకుతున్నాం కదా నీకోసమే అందరము. వాళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చేయాలి సోనం మెల్లగా. వాళ్ళు వెళ్ళిపోయిన ఫోన్ నువ్వు ఇంట్లో పోయి ఎండలో ఒక మెసేజ్ చేసినా మేము వస్తుండే. ఉత్తప్పుడు స్నాపులు పెట్టడానికి వస్తాయి కదా. ఫోన్ మీ అక్కలు వాడతావు అబద్ధాలు ఇంటికి వచ్చినాక బయట పెట్టలే. అరే నువ్వు కూడా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆడు ఇంత పెద్ద గ్రౌండ్ లో దొరకలేడు, వేరే కడ దొరకట్లేదు. ఏం చేస్తావు? ఇంత సిచ్యువేషన్ రాకపోతుండే. మనకేమన్నా ఇల్లు తెలుసా, ఆడేడుంటాడో తెలుసా? ఏం తెలియదు. ఇప్పుడు అగర్ నెక్స్ట్ కనబడుతున్నా వెంటనే చెప్పు. ఎక్కడైనా ఉంటాడా మనాడు చూడాలి ఆడు ఏడుంటాడో మనకేం తెలుసా. మరి మీకు ఇక్కడ అరే మీకు ఇక్కడ కోడిగాడ్ అంటే ఐడియా ఉందా? ఇంటికి వెళ్ళిపోయినాక ఇప్పుడే తెలుసా నీకు? అతను ఎవరు? సచిన్. అవునా? వాళ్ళ ఇల్లు ఎట్ సైడ్ ఉంటది? అట్ సైడ్ ఎట్ సైడ్ ఉంటది? అటు వెళ్తే దొరికిపోతుందా? అదే నా చెప్పి లేకుండా సచిన్ మనం అన్ని గ్రౌండ్లు తిరిగేసి వచ్చే వరకు ఆడు వెళ్ళిపోయాడు. సరే పోందా పోయి మనం అన్ని గ్రౌండ్లు తిరిగి వచ్చేవారు వాళ్ళు ఏడుంటారా. లైట్ కూడా పోయింది మొత్తము. పోయిందా ఆడైతే పక్క చూస్తారు మీరు. చూసినామన్నా నాన్న జల్ది పోదాం, మళ్ళీ చీకటి అవుతుంది. మనమైతే అక్కడ ఇక్కడ అన్నీ తిరిగాం కానీ ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు ఏం చేయొచ్చు మరి? నేనేమనుకుంటున్నా అంటే మనం అంటే అంటే నీకు ఈ టైమింగ్ లో నీకు సతాయించింది కదా. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వడ్లని పోతాం డైలీ ఇదే టైంకి పోతాం కదా. ఆడ వడ్లేసి వెనకాల ఫాలో చేస్తే ఏమో మేబీ దొరకచ్చు. ఉంటే చెప్పలేం. అదే ఏరియాలో అదే గల్లీలలో ఒక్కసారి ఇంకో రౌండ్ వేద్దాం మేము ఉద్దేశం టైంకి. దొరికితే దొరకచ్చు. చెప్పొచ్చు అలా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా ఏరియాలో. ఆ ఫ్రెండ్స్ కూడా ఇంకోటి ఏంటంటే మనకి వాడి నిజం పేరు కూడా తెలిసింది, సచిన్ అని. సచిన్ కోడి తెలియదు. ఆ కోడి అన్నారు మరి తెలియదు పేరు ఏందో సరిగ్గానే. కోడి చూడొచ్చు. ఇప్పుడు ఈ రోజు అయితే మేము వదిలేసి మేము వెనకాల అయితే ఫాలో అవుతాం. ఉంటే ఓకే, లేకపోతే లేదు. అంతే. సరే రైట్ రికార్డింగ్ ఇస్తాం. మేము వెనకాల అంటే చాలా దూరంగా ఫాలో అవుతాం. నేను వంపు వెనకాల నేను ఉంటా. ఏమొద్దు తెలిసిపోతాయి. మరి ఆల్రెడీ పిల్లకాయలు అందరికీ అడిగాం కదా, డౌట్ వస్తుంది. అందుకే నువ్వు ఏం చేస్తావంటే మళ్ళీ కష్టం. మళ్ళీ డైలీ ఎలా పోతావు అలాగే పో. మేము చాలా దూరం నుంచి ఫాలో అవుతాం. వాడు కనిపించిన మాకు సిగ్నల్ లేదు. సరేనా? ఇంకేమైనా ఉందా డౌట్? భయపడుతుంది కొంచెం ముందు పోతా నేను వెనకాల ఉంటా. గెలుచు అని అరే ఆడు బాబు వేసుకుని పోతా. అవసరం లేదు. ఫస్ట్ టైం ఒక్క పట్టుకోవాలని చెప్పి ఏందేమో అన్ని దొరకబడితే జరిగే పానం చల్ల పడుతుంది. ఇప్పుడైతే వచ్చినావు. నువ్వేం చేస్తావంటే మెల్లగా నడుచుకుంటా పో, నేను వెనకాల వస్తాను. సరేనా? పో నువ్వైతే. ఏమైంది లేడా?
లేడా ఈ టైంకి వస్తాడు సరే మీ ఇంటికి వెళ్తాం. వాడైతే దొరకలేదు ఈరోజు. మనం ఏం చేయొచ్చు అంటే ఎలాగో దొరకలేదు కదా, రేపు కూడా మళ్ళీ ట్రై చేయొచ్చు. సరేనా? నువ్వైతే రేపు మేము రాకుండా వెళ్ళకు, పొద్దున వచ్చి నేను తీసుకెళ్తలే. సరేనా? రేపు వచ్చి మళ్ళీ రేపు చూడొచ్చు. సరే రేపు చూడొచ్చు మరి ఏమవుతావు. సో అయితే నిన్నైతే స్పందన వాళ్ళు అయితే పోయారు అనమాట, దొరకలేదు. వాళ్ళకి దొరకలేదు. సో మేము కూడా ఒకసారి సెకండ్ డే ట్రై చేస్తున్నాము దొరుకుతాడా అని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి ఏమో చెప్పలేమన్నా, కానీ దొరికే మట్టుకు వానికైతే పుంగి బజాయిస్తాను నేనైతే బరాబర్ చెప్తాను. నిన్నంతా తిరిగిన ఎంతసేపు వెయిట్ చేసినావు మాకు తెలుసు. రేపు ఈ రోజు అయితే దొరకని చూపిస్తాం. ఒకసారి పోయి చూద్దాం. సరే ఈ రోజు కూడా దొరకకపోతే ఒకవేళ రేపు దొరికే వరకు దొరికినంత వరకు మేము సరే ఆమె కూడా ఈమె కూడా ఏడుస్తారు. ఆమె ముఖం మీద చూడు, అల్గిన్ పెట్టుకుంది ముఖం అంతా. ఈ రోజన్నా దొరుకుతామో చూడొచ్చు. ఎందుకంత భయపడుతున్నావు? ఏం కాదు, మేము ఉన్నాం కదా. నిన్న ఎట్లా పోయో ఈ రోజు కూడా అట్లనే పో. సరేనా? సేమ్ అట్లనే పో. మేము ఉన్నట్టు తెలియదు, నువ్వు అంత ఫ్రీగా అంతే ఫ్రీగా పో. సరేనా? మన ఎట్లని రోజు ఆడుంటే మేము పట్టుకుంటున్నాం. మేము చాలా నువ్వేం భయపడకు, సేమ్ నేను ఎలా పోయో అలాగే చూడు. ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ రేపు చూడొచ్చు. ఎందుకంటే మార్నింగ్ టైం దొరికేదాకా దోలాడతాం. దోలాడదాం రా అన్న కూడా అదే అంటు. సరే సరే పో. ఎందుకు మళ్ళీ రోజులు లేట్ అయింది, మళ్ళీ పోయింటాం. మేము ఉన్నట్టు తెలియవద్దు, నువ్వు వెనకాల తిరగద్దు. నువ్వు నార్మల్గా రోజు ఎట్లా పోతావు అట్లనే పో. సరేనా? వెళ్ళిపో. నర్రా బాబు నర్రా. ఎందుకు కొడుతున్నా ఇప్పుడు మనోడేనా రోజు ఆగు తమ్ముడు చెప్పి ఏం ప్రాబ్లం ఏంది? రోజు ఎందుకు ఫాలో అవుతున్నావు? ఏమని ఫాలో అవుతున్నావు అంట ఆగ్రా మాట్లాడే
రోజు సోనం చూస్తున్నా మాట్లాడు చెప్పు. నేనే వచ్చింది రోజు ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 1 వీక్ అయింది వచ్చి 1 వీక్ సరే ఎప్పుడు వస్తే వచ్చిండు ఇప్పుడు ఎందుకు వచ్చినాడు మరి ఇప్పుడు పోయేటప్పుడు కూడా ఎందుకన్నా ఇప్పుడు ఎందుకు వచ్చినారా ఐడియా వచ్చిన అదే ఏం చెప్పానికి ఐడియా వచ్చిన ఆమె ఐడితో నీకేం పని రా? నీకెందుకు? ఆమె ఎందుకు ఇష్టం రా? ఒకరోజు చూడగానే ఇష్టపడతావా అట్లా? ఎంత ఎందుకు పడుతున్నా? నచ్చాలి కదా? సిగ్గులేదు ఇంట్లో అక్క చెల్లెలు లేరా? అట్లనే తిరుగుతావా? తిరుగుతా మాట్లాడి ఎందుకు వారం నుండి తిరుగుతున్నావు అంటావు నువ్వు, మళ్ళీ ఇబ్బంది పడుతుంది ఆమె. మా గల్లీ మా ఇష్టం అన్న గల్లీ అయితే మీ గల్లీలో తిరుగురా అయినా అని. తెలుసా కనిపించడానికి చిల్లర గాడుండీడు కాదురా, నా గల్లి అంటారు. గల్లి మొత్తం నీదా? నాదే మొత్తం సరే, నీదా? ఆగు. నీ గల్లీలా నువ్వు తిరుగు. మాటలు బంద్ చేయి. నీ గల్లీలా నువ్వు తిరుగు. తిరుగుతా ఈ మెంబర్ గల్లీ ఎందుకు తిరుగుతున్నావు? నీ గల్లీలో అయ్యా నీ చెల్లెని కలిసి తిరుగుతుంటావారా? ఇజ్జత్ ఇస్తున్నాము. అందరికి వెళ్తున్నా మళ్ళా అసలు ఎందుకు పడుతున్నావు? నువ్వు ఎందుకు పడతావు? ఓడివిరా నువ్వు? అరే నీ ఇంటికి తీసుకోదంతా ఇంకా పడుతున్నాను ఇప్పుడు ఏమైంది మళ్ళీ మాట్లాడి మర్యాద మంచిగా మాట్లాడి మర్యాదతో మాట్లాడు. అందరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ మాట్లాడుతూ ఆయనకి ఇంతనా భయం ఉందా? ఇంతమంది మీ మమ్మీకి మీ డాడీకి నడు మీ ఇంటికి పోయి మాట్లాడదా? మీ ఇంట్లో చెప్దాం మీ వ్యవహారాల లెక్కలన్నీ. నడుద్దా? నాడు అసలు ఆగా నువ్వు చదువుకుంటున్నావు? స్కూల్ కి పోతున్నావా? ఈడు మొక్క నేను పోతాను నీకెందుకు నాకెందుకు కాదురా, ఆమె జోలికి రాకు మరి. అరే నువ్వు చదువుకున్నావు చదువుకపోరా బాయ్. చిన్నగా లెక్కలు చేయకట్లా ఆడలేం అనుకుంటా. ఎందుకు చేస్తావు? నీ చెల్లెని కాలు పడుకుంటావారా? అరే నీకు అక్క చెల్లెలు ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు మరి ఆ లెంకలు ఎవడన్నా పంపిస్తుంటావు అట్లనే ఎక్కువ చేస్తున్నావు ఇంకా చేసిన బరాబర్ చేయలేపుతారా? ఎందుకు లేపుతారు అరే మంచిగా తినకపోతే లేపుతారు ఇప్పుడు. అరే ఇట్లయితే కాదురా రే. ఇంకా మొగలు చేయలేపుతలేరు, ఆడలో లేపుతుండ్రు. అరే ఇంత మంది మాట్లాడుతారు ఏం రా యాటిట్యూడ్ ఇది? నా ఇష్టం అరే కట్టప్ప. ఏమైంది ఇగో మంచి చెప్తున్నప్పుడు నేను సతాయించకామెని. ఇప్పుడు నాకు కొడతారా కొట్టురా నాకు ఎంత ఇష్టపడతా ఎన్ని దెబ్బలు తింటారా? కొడతాం. ఎన్ని దెబ్బలు తింటావు? చచ్చిపోరా? చచ్చిపోతావురా? ఆమె ఇంకలే పడతా ఎందుకు పడతావురా? నీకు మాటనే చక్కగా వస్తలేదు నీకు ఇంకా ఎందుకురా ఇవన్నీ? నీ ఏజ్ ఏంది? నీ పని లేదు. ఏజా? ఇది నీ ఏజ్ కాదు. ఇవన్నీ కథలు పడే ఏజ్ అస్సలే కాదు. ఫ్రెండ్ అంతా మాట్లాడతాను నాతో మాట్లాడా మీ గల్లోనే కానీ ఏమి అరే నువ్వు గల్లేడు అరే నువ్వు నన్ను ఎందుకు ఇస్తున్నావు మధ్యలో? నీతో ఏమైందిరా నాతో ఏం కాలేదు. అదే ఏం చెప్పాలన్నా రెచ్చగొట్టకురా. ఎందుకు? మాట్లాడుతున్నావు అసలు ఎందుకు నువ్వు నన్ను గెలుపుతున్నావు? ఎందుకు నువ్వు దెబ్బలు తినాలని షోక్. నాకు అవసరమే లేదు, నీతో మాట్లాడే అవసరమే లేదు. ఆమె గెలిగిన వాడు వచ్చినాడు, నేను అర్థమైందా? గెలుకుతా నీ పోలే కదా ఆమె అయితే ఏంది ఇప్పుడు నీకేం కావాలా? నీకేమైతుంది? ఆమె నాకేమైతుంది? నీకెందుకు? ఇప్పుడు నీతో ఏమైంది నాతో ఆయన ఓరా గమ్మున ఏ వాండి బొమ్మంటాడు ఏంటి? వీడు ఏం అదే మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడతా ఇది ఉందా? ఉంది నాకు అందుకే ఇట్లా ఉన్నావు ఏంటి? అరే రివర్స్ మాట్లాడకు. నీకన్నా పెద్దోళ్ళు. చెప్తున్నా ఎందుకు నువ్వు ఓరి చూసుకున్నావు? నించొని మాట్లాడు. పోతావా అడిగేది? అప్ప నుంచి గమ్మున మాట్లాడుతుంటే చంపుతావా నా ఇష్టం చేపిస్తా ఏదో చేపిస్తా అన్నా ఏందన్నా ఇడు? అరే వరకు ఇంకో సిగ్గులేదు. దెబ్బలు తింటున్నా ఇంకా మళ్ళీ అంతనే మాట్లాడతావు. ఎంతసేపు బాబు వద్దు కొట్టకు. వేరైతే మీ ఇంటికి పోదాం అన్న ఆయన తీసుకోపోదాం. ఇచ్చిండు ఇట్లా అంటే ఎంతమంది ఆడాలని ఇట్లా చేసినావు? నా ఇష్టం. ఎంతమంది వెనకాల తిరిగినావు? ఆడు ఇంట్లో కూడా భయపడంటే